టీటీడీ నుంచి ఇప్పుడే మనకు స్విమ్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు. మరి వీటికి సంబంధించి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కావాలంటే పక్కన మీకు అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు ఓన్లీ హిందూస్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ మీకు ఎక్కడ ఉంటుందంటే తిరుపతిలో ఉంటుందండి. ఓకేనా, తిరుపతిలోనే మనకి పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకు మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ మీకు శాలరీస్ కూడా చూడొచ్చు. అరౌండ్ మీకు 60,000 రూపీస్ శాలరీ ఉంటుంది. సో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు స్టాఫ్ నర్స్ జాబ్స్ ఉన్నాయి. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. 38,700 రూపాయల జీతం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఏఎన్ఎం జాబ్స్ ఉన్నాయి. ఎస్ఎస్సితో పాటు ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెమోగ్రఫీ టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న, రేడియోగ్రఫీ కోర్స్ చేసిన, సో వొకేషనల్ కోర్సులు చేసినా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా ఉన్నాయి. నార్మల్గా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ని టైప్ చేయడం మీకు అయితే వచ్చి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. 28,200 రూపీస్ శాలరీ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. మీకున్న క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి. జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు అద్దాలు ఉండకూడదు, అంటే స్పెట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. సో దీనికి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఏజ్ మీకు మ్యాక్సిమం 47 వరకు కూడా వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు.